హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చేసుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సాఫ్ట్ గులాబ్ జామ్ కోసం 2 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను బాంబినో గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను, ఇన్స్టెంట్ది. సో దీన్ని ఫస్ట్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. సో ఇది ఫస్ట్ టిప్. అదర్వైజ్ లోపల అలాగే ఉండిపోతుంది అనమాట, సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇది ఫస్ట్ ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాకే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనము సాఫ్ట్ డోగా చేసుకోవాలి. మరీ హార్డ్గా ఉంటే మనకి గులాబ్ జామ్ సాఫ్ట్గా రాదు. సో ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఎక్కువ రెస్టింగ్ పెట్టక్కర్లేదు, ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. సో ఇది మన రిక్వైర్డ్ సైజులో మనము చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నాము. కాస్త నెయ్యితో గ్రీస్ చేసేసుకొని ఇది రౌండ్గా చేసేసుకున్నాము. ఇలా ఆయిల్ ఆర్ గీ అప్లై చేయడం వల్ల ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో చూడండి, అయిపోయాయి. నెక్స్ట్ ఇవి మనం ఫ్రై చేసుకోవడమే. సో దీనికి నేను హాఫ్ ఆయిల్ హాఫ్ గీ వాడుతున్నాను అనమాట. కంప్లీట్గా గీ వాడితే ఏమవుతుందంటే పైన పేరుకున్నట్టు అయిపోతుంది గులాబ్ జామ్ చల్లగయ్యాక. సో అది హాఫ్ ఇది హాఫ్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడైపోయింది. ఇవి మనము కొన్ని వేసేసుకుందాం దీంట్లో. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. సో లాస్ట్లో తీసే ముందు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది, కానీ కుక్ అవ్వడానికి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో స్లోగా అలా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో మన డిజైర్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కాస్త డార్క్ షేడ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే మనం షుగర్ సిరప్లో వేసాక కొంచెం కలర్ తగ్గుతుంది. ఈ కలర్ వచ్చాక నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రిమైనింగ్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రై అయ్యేలోపు మనము షుగర్ సిరప్ చేసుకుందాము. సో నేను షుగర్ ఇది అరౌండ్ 200 గ్రామ్స్. మనము గులాబ్ జామ్ మిక్స్ 200 గ్రామ్స్ కదా, ఇది కూడా 200 గ్రామ్స్. సో ఇది 1 కప్ వచ్చిందనమాట. దీనికి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో 1 వాల్యూమ్ ఆఫ్ షుగర్, 3 కప్స్ ఆఫ్ వాటర్. ఇది కొంచెం ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే కింద బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లేవర్ కోసం కాస్త నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఇది మరీ థిక్గా లేకుండా ఎక్కువ తీగపాకం అవసరం లేదనమాట. అలా చేస్తే గులాబ్ జామ్ తొందర పీల్ చేసుకోదు షుగర్ సిరప్ని, అండ్ డ్రైగా ఉండిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇవన్నీ నేను వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 2 hours అలా వదిలేసాను అనమాట. తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ గులాబ్ జామ్ వచ్చిందో. షుగర్ సిరప్ మరీ థిక్గా ఉంటే అది త్వరగా పీల్చుకోదు. సో మనం అంత థిక్గా చేసుకోకూడదు. ఇది సెకండ్ టిప్ అనమాట. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.